హలో ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ మెయిన్ లీడ్గా నటించిన అఖండ 2 మూవీకి నిన్నటితో 5 రోజులు రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. అయితే ఈ మూవీకి 5 రోజులకి వరల్డ్ వైడ్గా అదేవిధంగా ఏరియా వైజ్గా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చింది, జరిగిన బిజినెస్ని బట్టి ఇంకా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది, ఇక కొన్ని ఏరియాలు ఉన్నాయి భయ్య, ఆ ఏరియాల్లో ఈ మూవీ ఎంత గింజుకున్నా హిట్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అవ్వదు. అదేవిధంగా కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ఏరియాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఇండెప్త్గా తెలుసుకుందాం భయ్య. డీటెయిల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఆఖరి వరకు చూసే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, ఈ మూవీకి నైజాంలో 20.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఎప్పటి వరకు 5 రోజులకి దాదాపుగా 17 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి అయితే వచ్చింది భయ్య. మరి ఈ మూవీ లాంగ్ రన్లో ఇంకా నైజాంలో హిట్ అనిపించుకోవాలంటే 3.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రాబట్టాల్సి ఉందన్నమాట. మరి నైజాంలో అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి భయ్య. ఇంకా 3.5 కోట్ల షేర్ అంటే ఒక 6 కోట్ల వరకు గ్రాస్ రాబడితే సరిపోతుంది. మరి ఈ వీకెండ్ అదేవిధంగా త్వరలో రాబోతున్న పండుగల అడ్వాంటేజ్తో ఈ మూవీ అయితే నైజాంలో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ అయితే నైజాం వరకు అందుకుంటుంది భయ్య. ఇక సీడెడ్ విషయానికి వస్తే 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి బిజినెస్ చెప్పేస్తుంది భయ్య, ఈ మూవీ అయితే సీడెడ్లో బ్రేక్ ఈవెన్ అవ్వదు. ఎందుకంటే భయ్య, ఏ సినిమాకైనా సరే నైజాంలో జరిగిన బిజినెస్కి సగం బిజినెస్ సీడెడ్లో జరిగితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భయ్య. అలా కాకుండా నైజాంలో ఎంత బిజినెస్ జరిగిందో సీడెడ్లో కూడా అంత బిజినెస్ జరిగితే ఇక బ్రేక్ ఈవెన్ అలాగే అవుతుంది భయ్య. నైజాంలో 20.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే అఖండ 2కి సీడెడ్లో 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. బాలయ్య బాబుకు ఎంత యాక్షన్ హీరోగా పేరున్నా, నైజాంలో ఎంత క్రేజ్ ఉన్నా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు భయ్య. ఎప్పుడు కూడా అదే జరగబోతుంది భయ్య. సీడెడ్లో అఖండ 2 హిట్ అయ్యే అవకాశం అయితే లేదు. మరి సీడెడ్లో 20 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 5 రోజులకి 10.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సీడెడ్లో ఇంకా 9.5 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది భయ్య. ఎలా లేదన్నా ఒక 3-4 కోట్లు రాబట్టినా ఒక 3-4 కోట్లు లాసెస్ అయితే ఈ మూవీ సీడెడ్లో మిగిల్చిపోతుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే భయ్య, దాదాపుగా 11 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 4.6 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 6.4 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఉత్తరాంధ్రలో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే భయ్య. ఇక ఈస్ట్ విషయానికి వస్తే 7.2 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఎప్పటి వరకు దాదాపుగా 3.7 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇంకా ఈస్ట్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. మరి ఈస్ట్లో ఎంత కష్టపడ్డా ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. ఎలా లేదన్నా 1 కోటి వరకు లాసెస్ అయితే మిగిల్చే అవకాశం అయితే ఉంది. ఇక వెస్ట్ విషయానికి వస్తే భయ్య, 5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఎప్పటి వరకు 2.7 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2.3 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి వెస్ట్లో నిన్న 20 లక్షలు మాత్రమే గ్రాస్ వచ్చింది. దాన్ని బట్టి చూస్తే ఈ 2.3 కోట్ల షేర్ను రాబట్టడం ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇదైతే రికవర్ అవ్వదు భయ్య. ఇక గుంటూరులో 8 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 5 కోట్ల వరకు షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా గుంటూరులో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3 కోట్ల వరకు రాబట్టాలి. ఇక గుంటూరులో కూడా భయ్య బ్రేక్ ఈవెన్ అవ్వడం కొంచెం కష్టమని చెప్పవచ్చు. ఇక కృష్ణాలో 5.2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 3.3 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇంకా కృష్ణాలో హిట్ అనిపించుకోవాలంటే 1.9 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. లిటిల్ బిస్ట్ కష్టపడితే కృష్ణాలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బాలయ్య బాబుకు కృష్ణా సైడ్ కొంచెం ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి. ఇక నెల్లూరులో 3.6 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 2.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య. ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే నెల్లూరులో 1 కోటి పైన షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. నెల్లూరులో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీకి 80 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు. మరి ఇప్పటి వరకు 5 రోజులకి దాదాపుగా 48 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి ఏపీ అండ్ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 33 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి లాంగ్ రన్లో 33 కోట్ల షేర్ రాబట్టడం అంటే చాలా చాలా కష్టం భయ్య. పోనీ ఈ పండగల అడ్వాంటేజ్లు, వీకెండ్ అడ్వాంటేజ్లు అవి ఇవి కలిపి ఒక 20 కోట్ల వరకు రాబట్టగలిగిన, ఎలా లేదన్నా ఒక 13 నుంచి 15 కోట్ల వరకు లాసెస్ అయితే ఈ మూవీ మిగిల్చిపోతుంది భయ్య ఏపీ అండ్ తెలంగాణలో. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఎప్పటి వరకు 5.2 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది భయ్య. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.8 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉండాలి.
మరి వర్కింగ్ డేస్లో వీక్ డేస్లో పెద్ద పర్ఫామ్ అయితే చేయట్లేదు. వీకెండ్లో కొంచెం గ్రోత్ చూపించిన ఎలా లేదన్నా ఒక 2 కోట్ల వరకు లాసెస్ అయితే కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ అయితే పెట్టబోతుంది భయ్య. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే భయ్య అక్కడ 12.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఎప్పటి వరకు దాదాపుగా 4.3 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రాబట్టింది. ఇంకా ఈ మూవీ ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపుగా 8.2 కోట్ల వరకు షేర్ని రాబట్టాల్సి ఉంది భయ్య. ఇదైతే దాదాపు ఇంపాసిబులే. ఈ వీకెండ్ వరకు ఎలా లేదన్నా ఒక 2 కోట్ల వరకు షేర్ రాబట్టగలిగిన ఒక 5 కోట్ల వరకు లాసెస్ అయితే ఓవర్సీస్లో పెట్టబోతుంది భయ్య. ఇక ఈ విధంగా వరల్డ్ వైడ్గా ఈ మూవీకి 103 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు. మరి ఎప్పటి వరకు 5 రోజుల్లో దాదాపుగా 59 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది భయ్య. అదేవిధంగా ఒక 100 కోట్ల వరకు గ్రాస్ మార్క్ టచ్ చేసింది. మరి ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 45 కోట్ల వరకు షేర్ను, 75 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది. మరి ప్రస్తుతం ఈ మూవీకి ఉన్న టాక్ను బట్టి ట్రెండ్ను బట్టి లాంగ్ రన్లో 45 కోట్ల షేరు, 75 కోట్ల వరకు గ్రాసు రాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ భయ్య, ఇంపాసిబుల్. పోనీ ఎలా లేదైనా ఒక 20 కోట్ల వరకు, ఒక 25 కోట్ల వరకు షేరు వెనక్కి రాబట్టగలిగిన ఒక 20 నుండి 25 కోట్ల వరకు లాసెస్ అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్గా మేల్చబోతుంది భయ్య. ఆ విధంగా ఈ మూవీ ఫ్లాప్ అవ్వబోతుంది. ఇది నేను బాలయ్య బాబు మీద పగతో చెప్పట్లేదు. అదేవిధంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటే నాకు ఎటువంటి హేట్రేట్ లేదు. ఫ్యాక్టు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అనమాట. అంటే బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ హిట్ కాంబినేషన్కి ఈ మూవీ అయితే బ్రేక్ ఇవ్వబోతుంది భయ్య. మీ అందరికీ తెలుసు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సింహ బ్లాక్ బస్టర్ హిట్, ఆ తర్వాత వచ్చిన లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్, ఆ తర్వాత వచ్చిన అఖండ 1 బ్లాక్ బస్టర్ హిట్. అయితే అఖండాకి సీక్వెల్గా వచ్చిన అఖండ 2 మాత్రం ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి భయ్య. మరి ఈ మిస్టేక్ అంతా కూడా బోయపాటి శ్రీనిదే. ఈ అఖండ 2ను కూడా రీజనల్గా రిలీజ్ చేస్తుంటే, రీజనల్గా తీసుంటే ఒక 70-80 కోట్ల వరకు బిజినెస్ జరుగుతును. ఆ బిజినెస్ని బాలయ్య అచీవ్ చేదుడు, బ్లాక్ బస్టర్ అవుతును ఈ మూవీ కూడా. అదేవిధంగా బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ ఆ విధంగా కొనసాగుతుంది భయ్య. అయితే బోయపాటికి ఉన్న పాన్ ఇండియా మోజు వల్ల కథలో స్కేల్ పెంచకుండా వరల్డ్ బిల్డింగ్లోను, అదేవిధంగా సినిమాటోగ్రఫీలోను, బడ్జెట్లోను స్కేల్ పెంచేసి ఈ విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ను కూడా పెంచేసి ఇప్పుడు ఫ్లాప్ అయ్యే దిశగా ఈ మూవీని అయితే తీసుకెళ్ళాడు. అసలు ఈ మూవీకి ముందు అయితే 123 కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య. ఆ బిజినెస్నే కనుక మనం చూసుకుంటే, అదే కనుక లెక్కల్లో తీసుకుంటే ఒక 40 కోట్ల పైన లాసెస్ పెట్టి ఫ్లాప్ కంటే ఎక్కువ డిజాస్టర్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మంచిదని చెప్పవచ్చు. డిజాస్టర్ నుంచి కొంచెం గట్టెక్కి ఫ్లాప్ వరకు వెళ్ళింది. పోనీ ఈ మూవీ అబో యావరేజ్ అవ్వాలన్నా ఎలా లేదన్నా ఒక 90 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టాల్సి ఉంది. అయితే లాంగ్ రన్లో ఈ మూవీ బిజినెస్ అంతా అచీవ్ చేసి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.